ప్రశ్నించే గొంతుకగా మేము ఉన్నామని అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆ క్రమంలోనే జైబీన్ టీవీ ఛానల్ పెట్టినప్పుడు 2021, 2022, 2023లో కొంత భయంకరమైన కుట్రలు వేసారు. అంబేద్కర్ గురించి మాట్లాడొద్దు, అంబేద్కర్ గురించి మాట్లాడితే నిన్ను ఏదంటా చేస్తాము, అంబేద్కర్ ఆశయం గురించి మాట్లాడదాం, జై భీమ్ జై భీమ్ అంటున్నావు నువ్వు, ప్రతి క్షణం జై భీమ్ జై భీమ్. జై భీమ్ అనే నినాదం బంద్ చేసేయి. జై భీమ్ అంటే బూతు పదం. జై భీమ్ అనేది నమస్తేకు బదులుగా అంటున్నారు. నమస్తే అనాలి మాత్రమే, నమస్తే నమస్తే తప్ప జై భీమ్ అనొద్దని బెదిరింపు కావాల్సి వచ్చాయి. జై భీమ్ అంటే మనకి నొప్పి, జై భీమ్ అంటే మనకి భయం, జై భీమ్ అంటే మనకి ఉచ్చ. ఇవాళ దళితుల పక్షాన కొట్లాడి, దళితుల పక్షాన మాట్లాడి, ఇవాళ బహుజనుల పక్షాన మాట్లాడుతూ, ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడుతున్నటువంటి